అమ్మని, ఈ భవానీ ఎక్కడికెళ్తుంది? అంత ఎమోషనల్ అయి వెళ్తుందంటే ఏదో చేయడానికే అయ్యుంటుంది. అన్నా, అదే ఆ ఆటోని ఫాలో అవ్వండి. బాబు, ఇక్కడ ఆపు. ఇదిగో. అన్నా, తీసుకో. నీలమ్మా, నీలమ్మా, నీలమ్మా. అరే, టైంకి వచ్చావు రా. ఇప్పుడే లంచ్ చేద్దాం అనుకుంటున్నాను. కంపెనీ ఇద్దు గాని. నాకేం అక్కర్లేదు. అందరూ నాతో మంచిగా మాట్లాడి నాతో ఆడుకుంటున్నారు. ఏమైందాంటీ? నన్ను ఆ సౌందర్యతో ఫ్రెండ్షిప్ చేయమన్నావు. నేను అలా చేసినందుకు నన్ను ఇరికించేసింది. అఖిలక్క నన్ను నానా తిట్లు తిట్టింది. నేనెప్పుడు చెప్పాను? నీకు గుర్తులేనట్టు, అసలు చెప్పనట్టు అమాయకంగా అడగద్దు నీలమ్మా. నాకు మండిపోతుంది. భవానీని నేను బోల్తా కొట్టించానని తెలిస్తే ఇంటికొచ్చాక రెచ్చిపోతుందేమో. ఇప్పుడెలా? నేనెప్పుడు చెప్పానంటీ? చెప్పలేదా ఏంటి? అఖిలక్క రూమ్ లో 10 లక్షలు కొట్టేమన్నప్పుడు కూడా తన్నులు తిన్నాను తెలుసా? ఆప్తావా? భిక్షపతి గురించి మేం టెన్షన్ పడుతుంటే నువ్వు పిచ్చి కబుర్లు చెప్తున్నావు. నేనసలు నీకు ఫోన్ ఇచ్చేయలేదు. కావాలంటే ఫోన్ చూసుకో. ఇంకో నెంబర్ నుంచి చేసావు. ఇలా చూడు, ఈ నెంబర్ నీదే. పర్సనల్ నెంబర్ అన్నావు. కావాలంటే విను. భవానీ ఆంటీ, నేను నీలంబరిని మాట్లాడుతున్నాను. ఏం చేస్తున్నావా ఆంటీ? ఇప్పుడేమంటావు? నువ్వు వెర్రాంటివని అర్థమైంది. నా గొంతుని ఇమిటేట్ చేశారెవరో. అవునా? అవునంటీ. ఒకసారి ఫోన్ ఇవ్వు. ఫోన్ ఇక్కడే ఎక్కడో రింగ్ అవుతుందంటీ. అవును, అంటే నీదనే కదా? నీ మొహం. నిన్నెవరో ఫాలో అయ్యారు. పదండి చూద్దాం. స్విచ్ ఆఫ్ చేశారు. వెళ్ళిపోయి ఉంటారంటీ. నాకు మాత్రం ఆ సౌందర్యం మీద డౌట్గా ఉందాంటీ. నాకు అదే అనిపిస్తోంది. ఇంటికెళ్ళి దాని సంగతి చూస్తా. దొరికితే తోలొల్చి పారేస్తా. జాగ్రత్తగా ఉండండి. నా నెంబర్ నుంచి వస్తేనే ఫోన్ లిఫ్ట్ చేయి. అలాగే.
అభి అభి రే భిక్షపతి, దొరికెవరా నువ్వు? బాబు, నేను కలుద్దాం వచ్చాను బాబు. నీ ఆశ్రయం కోసం వచ్చాను బాబు. ఛీ, నీలాంటి వాళ్లకు ఇక్కడ ఎలా చోటిస్తాననుకున్నావు? ముందు నేను చెప్పేది విను బాబు, ఆ తర్వాత నీ ఇష్టం. నువ్వు కూడా అసహించుకుంటే నేను ఇక్కడ ఉండలేను బాబు, దూరంగా వెళ్ళిపోతాను. ఏయ్, ఏం చెప్తావు? నమ్మక ద్రోహం చేసిన వాడివి నువ్వు. నీలాంబరి మేడంకి అన్యాయం చేసావు. పద, నిన్ను మేడంకి పట్టిస్తే ఆవిడ నీ ఎంత చూస్తుంది. పద. బాబు, నేను అక్కడి నుంచే తప్పించుకొని వచ్చాను బాబు. అవును బాబు, నన్ను నీలాంబరి దాచిపెట్టి ఏమీ తెగినట్లుగా నాటకాలాడుతుంది బాబు. ఏయ్, నువ్వు అబద్ధాలు ఆడకు, నాలుక కత్తిరిస్తాను. బాబు, నువ్వు మంచివాడివి కాబట్టి తొందరగా నమ్మేస్తున్నావు. అందుకే కదా నువ్వు కూడా మోసం చేశావు. మోసం చేసింది నేను కాదు బాబు, ఆ నీలాంబరి. నువ్వు అనాథవు కాదు బాబు. శివశంకర్ అలా అవటానికి కారణం తనే బాబు. ఏం నువ్వు అనేది? అవును బాబు. సమాజంలో పెద్ద మనిషిగా చెలామణి అవుతున్న ఘట్టమణిని అఖిలాండేశ్వరి. వారిని నీ దగ్గరికి రానివ్వకు. అలాంటి వారి పట్ల జాగ్రత్త నాన్న. మీ అమ్మ. జాగ్రత్తగా విను. బాబుతో పాటు ఈ లెటర్ కూడా వాడికి ఇవ్వు. అర్థమవుతుందా? తీసుకో. హలో. ఏరా, పని అయిపోయిందా? అయిపోయింది మేడం, బ్రేకులు తీసాను. అభి, హే, తప్పుకోండి. అభి, ఆగభి, తప్పుకోండి. అభి, అభి. నువ్వు ఆ ఇంటి బిడ్డవు బాబు. అఖిలేంద్రేశ్వరి గారి మనవడిది. మీరు ఘట్టమనేని వారసులు బాబు. రే, నువ్వు బతకడానికి నాకు ఇలా కథలు చెప్పాల్సిన అవసరం లేదు. నీలాంబరి మేడం దగ్గరికి వెళ్దాం, పద. ఒక్క నిమిషం బాబు. నీ మెడలో ఉండే పులిగోరులు నేను చిప్పెట్టాను బాబు. నీకు తెలియకుండా జాగ్రత్త పడాలని ఆ గొలుసును తెప్పుకురమ్మని నీలాంబరి రౌడీని పంపింది బాబు. ఆ నరసింహమూర్తిని పిలిపించి నీ మెడలో పులిగోరు తీయించింది. సోదర్యా, సోదర్యా, సోదర్యా. ఒక్కసారి గుర్తించుకో బాబు. నిన్న ఆశ్రమానికి రౌడీలు పంపించి చిప్పు కోసం వెతికించింది. ఆ చిప్పు నా దగ్గరే ఉంటే నేను నీకు వీడియో చూపించావని బాబు. ఓకే భిక్షపతి, నువ్వు చెప్పేది నిజమని ఇప్పుడే పూర్తిగా నమ్మను. నాకు నమ్మకం కలగలేదు. సరే, నీకు ఇంట్లో ఆశ్రయం ఇస్తాను. తోక జాడించాలని చూస్తే ప్రాణం తీస్తాను. అలాగే బాబు. నిన్ను పెంచిన వాణ్ణి నీకు ద్రోహం చేస్తే నన్ను చంపేయి బాబు. కానీ నీకు అన్యాయం చేయాలని నాకు లేదు బాబు. సరే, లోపలికెళ్ళు. అలాగే బాబు. దగ, మోసం, కుట్ర, కుతంత్రం
ఏమైంది భవానీ? సౌందర్య పేరు మాత్రం అందంగా ఉంది, కానీ దాని మనసులో వికృత, క్రూర, భయంకర ఆలోచనలున్నాయి. చైత్ర ఏం చేసింది? ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే ప్రాబ్లం ఏంటి? ఊరికే ఫోన్ చేయలేదు, నాకు కాల్ చేసి నేను నీలాంబర్నని తన గొంతుతో మాట్లాడింది. మిమిక్రీ నేర్చుకుందా? ఏం నేర్చుకుందో ఏం పాడో, ఇంత జాదు అనుకోలేదు. ఇలా వాయిస్ మార్చి మాట్లాడొచ్చా? మాట్లాడొచ్చు. ఫోటోలే మార్ఫింగ్ చేసి మోసాలు చేస్తున్నప్పుడు వాయిస్ మార్చి మాట్లాడలేదా భవానీ? నిజమేనే, నేను అది చెప్పినట్టు విని దెబ్బలు తిన్నాను, పరువు పోగొట్టుకున్నాను. నా అనుకున్న వాళ్ళందరి ముందు అవమానాలు పాలయ్యాను. ఈ మాత్రానికే ఎందుకు అంతలా ఫీల్ అయిపోతున్నావు? సౌందర్య దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇలా చేసావని నిలది. దాని దగ్గరకు వెళ్తే లాభం లేదు. అఖిలక్క దగ్గరకు వెళ్ళి సౌందర్య ఇలా చీట్ చేస్తుందని, రేపొద్దున్న మనలోనే ఒకరికి తెలియకుండా ఒకరికి మనలా మాట్లాడి మోసం చేస్తుందని, ఆ అవకాశాలున్నాయని రెచ్చగొడితే అప్పుడు దాన్ని ఇంట్లో నుంచి పంపించేస్తుంది. ఇంకెందుకు లేట్? పద భవానీ, రెచ్చిపో. ఇప్పుడే అక్క మనసు చిబుక్కుమనేలా చేస్తాను. పద. నెత్తినెక్కించుకుంటే మొట్టికాయలేస్తారట, చెప్తే వినరు. చూడండి ఇప్పుడేం చేసిందో. చూడండని ఏమి చూపించకపోతే గ్రానికి ఎలా తెలుస్తుంది? ఏం చెప్పాలనుకుంటున్నారో అర్థమయ్యేలా చెప్పండి. చైత్ర, నేను ఎమోషనల్ అయిపోయి అరుస్తానో ఏడుస్తానో నాకే తెలీదు. ఉడుకు రక్తాన్ని బ్యాలెన్స్ చేసుకొని నువ్వే చెప్పేసే. గ్రాని, సౌందర్య ఏం చేసిందో తెలుసా? ఏం చేసింది? వాయిస్ ఫ్రీక్వెన్సీ కంట్రోలర్ అనే సాఫ్ట్వేర్ ని డౌన్లోడ్ చేసుకుని గొంతులు మార్చి అందరితో ఆడుకుంటుంది. సౌందర్యం మీద చాడీలు చెప్పడం తప్ప మీకు వేరే పనేమీ లేదనుకుంటా. ఎందుకు ఎప్పుడు తన్నే పట్టుకుని వేలాడతావు? అదేమన్నా చెట్టుకొమ్మ అక్క, వేలాడడానికి కోతికొమ్మచ్చిలాడడానికి? తాటి చెట్టులా ఉన్న నన్ను కూడా కమిడీని చేసే ప్రయత్నం చేసింది తెలుసా? ఎలా? ఇప్పుడే చూపిస్తాను గ్రాని. నేను నా గొంతుతో మాట్లాడతాను, కానీ మీకు ఎలా వినిపిస్తుందో వినండి. అక్క రింగ్ అవుతుంది. ఫోన్ లిఫ్ట్ చేయండి గ్రాని. స్పీకర్ ఆన్ చేయండి. హలో అక్క, నేను భవానీని మాట్లాడుతున్నాను. నా మాట నీకు వినిపిస్తుందా? చూసావా అక్క, చైత్ర మాట్లాడితే నీకు నా గొంతులో వినిపించింది. ఇలా గొంతులు మార్చి ఎంతమందిని చీటింగ్ చేసిందో ఏంటో. ఇంట్లో వాళ్ళని ఆట ఆడుకుంటుందక్క. సౌందర్య, సౌందర్య! వీళ్ళిద్దరూ ఇక్కడున్నారంటే నా మొబైల్ వీళ్లతో ఉందంటే నన్ను ఇరికించారని అర్థమవుతోంది. అమ్మా, ఏం చేస్తున్నావు? గది సర్దుతున్నానమ్మా. ఇంట్లో ఏం చేస్తున్నావు అని అడగడం లేదు, ఇంట్లో వాళ్ళని ఏం చేస్తున్నావు అని అడుగుతున్నాను. అమ్మా, అది వాయిస్ మార్చి మభ్య పెట్టడంలో నీ ఉద్దేశం ఏంటి సౌందర్య? అలా కడిగి పారే అక్క. నువ్వాగు, మాట్లాడుతున్నాను కదా. చెప్పు సౌందర్య. అమ్మా, అయ్యగారికి అలా జరిగినప్పటి నుంచి ఎవరేం చేస్తున్నారో తెలియట్లేదు. ఈ భవానీ బామ్మ నీలాంబర్ని కలిసొచ్చిందని నిజం తెలిసినా కూడా మన కళ్ళ ముందే మన అనుకున్న వాళ్లే ఏం చేయబోతున్నారో అని భయం వేసినప్పుడు వాళ్ళ ఆలోచనలేంటో తెలుసుకోవాలని ఇలా చేశాను. నేను చేసింది తప్పైతే క్షమించండి. నేను నీలాంబర్ని కలిస్తే నువ్వు ఎవరిని కలిసి వస్తున్నావో చెప్పమంటావా? మీరు కుట్రలు చేస్తారు. నువ్వు ప్రేమగా చూసుకుంటావా? ఆగండి! చిన్నపిల్లల ఏంటిది? సౌందర్య, అమ్మా, ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటూ గొడవలు పడుతూ ఈ ఇంట్లో మనశ్శాంతి లేకుండా చేయకండి. నమ్మకం లేకుండా ఎవరు ఉండలేరు. నా ఉద్దేశం అది కాదమ్మా. నువ్వు తెలుసుకోవాలి అనుకోవడంలో తప్పు లేదు, కానీ ఇలా చేయడం వల్ల అనుమానాలు పెరుగుతాయి. ముందు ఆ సాఫ్ట్వేర్ని అన్ఇన్స్టాల్ చేయి. అలాగే అమ్మా.
చూడు చైత్ర, అన్ఇన్స్టాల్ చేసిందో లేదో. చేసింది. అక్క కాబట్టి మర్యాదగా చెప్పింది. అదే నేనైతేనా? భవానీ, ఇక ఈ ప్రస్తావన తీసుకురాకండి. వెళ్ళండి. సౌందర్య, నువ్వాగు. నేనున్నానని అఖిలక్క నిన్ను తిట్టడానికి ఇబ్బంది పడుతోంది. వెళ్తున్నానులే. నువ్వు తిట్టేసే అక్క. పదవే చైత్ర. సౌందర్య, ఇలా చేసి నేను తప్పులు చేశానని అనుకోకండమ్మా. లేదు సౌందర్య, నువ్వు ఈ ఇంటి క్షేమం కోసం తప్ప ఇంకేమీ ఆలోచించవని నాకు తెలుసు. కానీ నువ్వు భవానీతో జాగ్రత్తగా ఉండాలి. మనసులో ద్వేషం పెంచుకుని నిన్ను బాధ పెడుతుంది. నన్ను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ అమ్మా. ఇదేం వీడియో? నీలాంబరి వెతుకుతుంది ఈ వీడియో కోసమేనా? మరి ఇది నా దగ్గరికి ఎలా వచ్చింది? ఏదో వీడియో ఫైల్స్ ఉన్నట్టున్నాయి. ఏముంది ఇందులో? ఓహో, ఈ చిప్ అలా వచ్చిందన్నమాట. ముందు ఈ విషయం అభికి చెప్పాలి. హలో సౌందర్య. అభి, ఏమైంది సౌందర్య? అభి, రహస్యం తెలిసిపోయింది. తోటలో చైన్ కోసం దొంగలొచ్చారనుకున్నాం కదా, కానీ వాళ్ళొచ్చింది నగల కోసం కాదు, నీ మెడలో ఉండే పులిగోరు కోసం. సౌందర్య, నువ్వనేది? అవునబే, దీనికోసమే ఆ నీలాంబరి భిక్షపతిని బంధించింది. ఈ వీడియో కోసమే వెతుకుతుంది కూడా. చిప్ నీ పులిగోరులో ఉందన్న సంగతి భిక్షపతికి తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. ఆ చిప్లో ఏముంది? నువ్వు అనాథగా మారడానికి నీలాంబరే కారణమని సాక్ష్యాధారాలతో ఉన్నాయి. వీడియో ఫుటేజ్తో సహా నా దగ్గరే ఉన్నాయి. సౌందర్య, అవునబే, నువ్వు నమ్మలేకపోతున్నావు కదా. నిజం నేను నీకు చూపిస్తాను.
భిక్షపతి కూడా ఇదే మాట చెప్పాడు. తను నా దగ్గరే ఉన్నాడు. అతను చెప్పింది నిజం. సాక్ష్యం కూడా నా దగ్గరే ఉంది. నేను వస్తానుండు. అభి, సౌందర్య, చూడు. సమాజంలో పెద్ద మనిషిగా చెలామణి అవుతున్న ఘట్టమణిని అఖిలాండేశ్వరి. వారిని నీ దగ్గరికి రానివ్వకు. అలాంటి వారి పట్ల జాగ్రత్త నాన్న. నీ అమ్మ. జాగ్రత్తగా విను. బాబుతో పాటు ఈ లెటర్ కూడా వాడికి ఇవ్వు. అర్థమవుతుందా? తీసుకో.